పంపిణీ చేసి కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ ఎట్లుంది ప్రజల ఫీలింగ్ ఎట్లుంది తులం బంగారం గురించి ఏమన్నా అడుగుతున్నారా లేకుంటే కేవలం చెక్ల వరకు ఆగిపోతుందా నేను ఈ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ స్టాలిన్ అంటారు నన్ను మేము గత 10 సంవత్సరాలుగా చాలా చెక్స్ పంచాము దిస్ ఇస్ నథింగ్ 1/16 అంటే ఇది చాలా తక్కువ ఇంతకుముందు కూడా చాలా చెక్స్ మేము పంచాము సో అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది మేము పంచుతున్నాం అన్న ఫీలింగే ఉంది తప్ప కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే మాకు లేదు కొత్తగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇంకా నెరవేర్చలేదు ఒక 500 మందికి గ్యాస్ ఇచ్చేసి 15,000 మందికి గ్యాస్ ఇచ్చినామని అబద్ధాలు ఆడుతున్నారు ఆ 500 మంది తప్ప ఇంకా 1500 మందిని తీసుకురామని చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాము ఇంకోటి ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ బంగారం ఇస్తాను అదేంటి షాదీ ముబారక్ వీటికి అన్ని కూడా డబ్బులు ఎక్కువ చేస్తానని చెప్పారు కదా అది కాదు అతను చేసిన హామీలు నెక్స్ట్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే నెరవేరుస్తుంది అందరూ 160 చెక్లలో ఎంతమందికి తులం బంగారం వచ్చిందంటే ఏం చెప్తారు ఎవరికి రాలేదు ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వం అయితే ఎలక్షన్ కోడ్లో అప్లై చేసుకున్న వాళ్ళకు ఉన్నారు సరే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందు నుంచి చాలా వాళ్ళు చెరిపేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన ఆరోపణ ఉంది కానీ కనీసం ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకైనా తులం బంగారం వచ్చిందా ఈ ప్రభుత్వం అసలు అమలు చేసిందే ఈ ప్రభుత్వం అమలు చేసినప్పుడు ఒకరికి కూడా ఇయ్యనప్పుడు ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఆ బంగారం ఇస్తారని చెప్పేసి మీరు నమ్ముతున్నారా ఎవరు కాబట్టి ఈ తెలంగాణకు ఉన్న సీఎం ఎవరైనా ఉండని ఐదర్ మన రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క అన్న కానీ మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరైనా కానీ నెక్స్ట్ సీఎం ఎవరైతే మన తెలంగాణ సీఎం టైగర్ మన కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు ఆ సీఎంఏ మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టిన హామీలను ఆయనే నెరవేరుస్తారు ఇది మాత్రం 6 గ్యారెంటీలు అసలు మేము మర్చిపోయినాము లెక్క ప్రకారం అయితే మేము మర్చిపోయినాము ఎట్లా అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన హామీలు ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న హామీలు ఏంటి దీంట్లో ఏ ఒక్కరికన్నా ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు కావచ్చు లేకుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఎన్నడూ లేని ఏ ప్రభుత్వాలు కావచ్చు ఏ పార్టీలు ఇవ్వని హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఇస్తామని అంత పెద్ద హామీలు ఇచ్చిండు మీరు ఎందుకు మర్చిపోయినని అడుగుతున్నారు మేము ఎవరూ మర్చిపోలేదు కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం ఇంతకు ముందు కూడా ఎప్పుడో వచ్చింది మేము చూసినాం మాటలు ఇచ్చిండ్రు మాటలు తప్పిండ్రు 70 రూపాయల పింఛన్ కాడికెళ్ళి నేను చూస్తున్నా ఈ రోజు ఒక్కొక్క ముస్లామే 2000 పింఛన్ దగ్గర నుంచి తీసుకుంటుంది దానికి కృతజ్ఞత కేసీఆర్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు క్రెడిట్ అంతా గోస్ టు కేసీఆర్ గారికే పోతుంది పద్మారావు గారికి పోతుంది ఎందుకంటే అతను పెట్టినదే కదా మా కేసీఆర్ గారు పెట్టిన హామీలే మీరు ఇప్పుడు మా చెక్స్ ఇవి ఇప్పుడు ఈ ప్రభుత్వంతో వచ్చినాయి కావు ఎప్పుడో అవి పెట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినాయి అంతే వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు మాకు 60 చెక్కులలో ఎంతమందికి తులం బంగారం వచ్చిందంటారు చెప్పుకుంటే సిగ్గుచెట్టు ఒక్కరికి కూడా ఒక తులం కాదు కదా ఒక గ్రామ్ కాదు కదా ఒక మిల్లీగ్రామ్ కూడా ఇచ్చిన దాత లేడు ఇక్కడ ఈ మా కర్మగాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చెయ్యి అన్నారు కదా అందరు తల మీద చేతులు పెడుతున్నాడు దానికన్నా వచ్చింది కదండి అందరు ఇప్పుడు బయట ఉన్న వాళ్ళంతా లోపల కూర్చుంటారు హైడ్రా అని చెప్పేసి ఇల్లు కుల్ల కొట్టిస్తున్నాడు పెన్షన్లు ఇవ్వకుండా పాపం వృద్ధులని ముసలోళ్ళని అందరినీ ఇంట్లో లేకుండా కూడు లేకుండా చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు డ్రైనేజ్లో అంటున్నాడు అది చేపిస్తున్నాం అంటున్నాడు అది లేవు ప్రతి ఒక్కటి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళము మేమంతా హైదరాబాద్లో ఈ సిటీలో ఉన్న వాళ్ళమంతా బీఆర్ఎస్కే మేము చేసుకున్నాం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతనే మాకు ఇవన్నీ వచ్చినాయి ఏం చెందలేదండి చేస్తలేరు కదా పైసలు అన్ని పోతున్నాడు ఢిల్లీకి పోయి శాంక్షన్లు చెప్పించుకుంటున్నాడు ఆయన పొట్టన పెట్టుకుంటున్నాడు కానీ ఒక్క దానికి కూడా ఒక అభివృద్ధికి కూడా ఒక నయా పైసలు ఇచ్చిన దాతలేడు ఆయన ఉన్నా అంటున్నాడు కానీ దేనికి ఉన్నాడండి అందరినీ కొంపకూల కొట్టేసి ఇంట్లో కూర్చోబెడుతున్నాడు ఆ ఉసురులు ముట్టించుకుంటున్నాడు అంతకుమించి ఏం లేదు వాడు అసలు ఎందుకు వచ్చిందో తెలియదు ఆ పొట్టోడు వచ్చి అందరికీ అసలు చెప్తే జానడు ఉండడు రేవంత్ రెడ్డి గారు ఆయన్ని తోసి పాతి పెడితే ముందుకు వస్తే ప్రతి ఒక్కరు చెప్పుల దండతో పాతి పెట్టడానికి రెడీగా ఉన్నారు ఏమి ఇచ్చినండి గ్యాస్ కనెక్షన్ అన్నాడు ఇప్పటి వరకు లేదు రేషన్ కార్డులు అన్నాడు అది లేదు పెన్షన్లు అన్నాడు పెన్షన్లు లేవు తులం బంగారం అన్నాడు తులం బంగారం ఇంటింటికి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో అంతమందికి ఇస్తా అన్నాడు మహాలక్ష్మి అన్నాడు అది లేదు ఆడబిడ్డలకి 2,500 ఇస్తా అన్నాడు పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్ కి వాళ్ళకి 2,500 ఇస్తా అన్నాడు ఎక్కడ స్కూటీలు ఇస్తా అన్నాడు ఇన్ని చెప్పినోడు ఎక్కడ ఉన్నాడని ఇంట్లో దాచుకున్నాడు ఒక్కటి ఫ్రీ బస్ పెట్టిండండి దేనికండి ఆడోళ్ళు కొట్టుకొని ఇంకా
ముందే ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే నిలబడంటారు. అట్లాంటిది 100 మంది ఆడోళ్ళని ఒక దగ్గర వేసి జుట్లు పట్టుకొని కొట్టుకొని ఇంక చూపించిండు. అంతే కదండి. ఎట్లుందా ప్రజాప్రభుత్వం? కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. మొన్న మార్చ్ 1కి 1,00,000 రేషన్ కార్డ్స్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. పెన్షన్లు హ్యాండిక్యాప్ వాళ్ళకి 6,000 అన్నారు, ముసలి వాళ్ళకి ఓల్డ్ సీనియర్ సిటిజన్స్కి 4,000 అన్నారు. ఏది కూడా అమలు చేయలేదు. ఒక ఫ్రీ బస్ తప్ప, అది ఫ్రీ బస్ పెట్టిండు, అందరు లేడీస్ కొట్టుకుంటున్నారు. అసలు ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందండి? తులం బంగారం అని చెప్పింది కదా, అది ముందు అప్లై చేసినాయి కదా, ఇది పాతదే. మా కేసీఆర్ గారు పెట్టిందే ఇది. కేసీఆర్ గారు పెట్టినదే. ఈయన తులం బంగారం అని యాడ్ చేసిండు కదా, ఒక్కరికన్నా ఇచ్చిండు అండి. సంవత్సరం అయిపోయింది. మరి పెన్షన్స్ 4,000 అన్నారు, 6,000 అన్నారు, ఇచ్చారా అండి? ఇవ్వలేదు. మళ్ళీ హైడ్రా పేరుతోటి అమాయకుల గరీబోల ఇల్లులు కూలగొడుతుండు. ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? అడిగే వాళ్ళని అందరినీ కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నాడు. అంటే నిలదీయద్దా? ప్రజాస్వామ్యంలో మేము ఓటేసినప్పుడు మాకు హక్కు ఉండదా అండి? నువ్వు మంచి చేస్తావనే వేశారు కదా ప్రజలు, ఆ ప్రజలను నువ్వు మోసం చేసావు. 24 గంటలు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవితక్కని, హరీష్ రావుని అందరినీ బూతులు తిడుతున్నారు. ఒక సీఎం ఉండి, ఒక హోదాలో ఉండి మీరు ఇలాంటినా మాట్లాడేది? మీరు సమాజంకి ఏం నేర్పిస్తున్నారు? మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? మీరు ఒక హోదాలో ఉన్నారు, సీఎం పదవిలో, తెలంగాణకు సీఎం అంటే కేసీఆర్ గారు తెస్తేనే మీరు తెలంగాణ సీఎం అయ్యిండ్రు కదా, లేకుంటే ఎక్కడ అవుతుండే? ఇవాళ నీళ్ళకు కూడా మనకు అన్యాయం జరుగుతుంది. అడిగిన గొంతులని జైల్లోకి పంపిస్తున్నాడు. ఏది అసలు వేస్ట్. ఏం లేదండి, సికింద్రాబాద్ పరిస్థితి ఏం అభివృద్ధి కాలేదండి. అసలు డెవలప్మెంట్కి నోచుకోలేదు 1 ఇయర్లో. వేస్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ అండి. తులం బంగారం ఇవ్వలేదు కదండి, అది పాతదే. ఇప్పుడు సీఎం కళ్యాణ లక్ష్మి వచ్చిందో, కేసీఆర్ గారు పెట్టిన ఈ పథకం ఎవరు పెట్టిండండి? కేసీఆర్ గారు పెట్టిండు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొత్తగా ఏమి ఇవ్వలేదు. తులం బంగారం అని యాడ్ చేశారు కదా, మరి అది ఎక్కడ ఒక్క లేడీ కన్నా వచ్చిందా? రాలేదు కదండి. మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మొత్తము ఏది దళిత బంధువు కానీ ఇవన్నీ వచ్చినాయి. అంతా ఆయన వచ్చిన తర్వాతనే అభివృద్ధి అంతా ఆయన చెందించింది. కేటీఆర్ గారు కూడా ఉన్నారు. ఆయనకి కాంగ్రెస్ ప్రభుత్వము దేనికి వచ్చిందంటే కేసీఆర్ గారి మీద, కవితక్క మీద, కేటీఆర్ గారి మీద పగ తీర్చుకొని వచ్చినట్టే ఉంది. డబల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టిస్తే అవి మంచిగా లేదని విమర్శించి మళ్ళీ దానికే మీరు పెయింట్ వేసి ఇప్పుడు ఇల్లులు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లులు అంటున్నారు. ఇది అంటే ప్రజలకు కనబడట్లేదా? కనబడుతుంది కదా. రైట్. ఇది దాదాపు వారసగూడలో 160 చెక్కులు పంపించేసింది ఈరోజు. గత ప్రభుత్వం ఇచ్చిన చెక్కులే పంపించేసింది తప్ప కొత్తగా ఎటువంటి హామీలు వాళ్ళు ఇచ్చిన 1,00,000తో అయితే కళ్యాణ లక్ష్మి 1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తాన్న వాళ్ళు ఎక్కడ కూడా హామీ నెరవేర్చుకోలేదు. కేవలం ఆ ప్రచారంలో మాత్రం మనకు వచ్చింది తప్ప రియాలిటీగా చెక్కులు ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా ఈ తులం బంగారం ఎక్కడ కూడా మాకు కనిపించలేదు. ఇచ్చే అవకాశాలు కూడా కనిపించేటట్టు ఇట్లు కనిపిస్తలే అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాదాపు 160 మందికి కొందరు ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారు, కొంతమంది గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారు. సరే, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఇవ్వలేరంటే గత ప్రభుత్వం వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వలేరు. ఏంటి ఇది? నిజంగానే మరోసారి రేవంత్ రెడ్డి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మి పైన చాలా వరకు ఆధారపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని మరొకసారి మోసం చేసిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది.